భారత వ్యతిరేక చర్యల్లో కన్నింగ్ యూనస్ బిజీగా గడుపుతున్నాడు. మళ్ళీ ఈ ఛాన్స్ రాదు అన్నట్లుగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను జైళ్ల నుంచి రిలీజ్ చేస్తున్నాడు. భారత వ్యతిరేకతే లక్ష్యంగా పుట్టుకొచ్చిన జమాతే ఇస్లామీ టాప్ టెర్రరిస్టును ఉరిశిక్ష రద్దు చేసి మరీ రిలీజ్ చేశారు. అతడు మరెవరో కాదు, 1971లో జరిగిన యుద్ధంలో హిందువులను ఊచకోత కోసిన నరరూప రాక్షసుడు ఏటీఎం అజ్రహుల్ ఇస్లాం. 1200 మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న కిరాతకుడు ఇతడు. కానీ అజ్రహల్ ఇస్లాంను ఆగమేఘాల మీద విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హిందువులను ఊచకోత కోసిన కిరాతకుడిని విడుదల చేస్తూ భారత్కు యూనస్ ఇచ్చిన సందేశం ఏంటి? మరోసారి బంగ్లాదేశ్లో కల్లోలం రేగబోతోందా? ఏటీఎం అజ్రహుల్ ఇస్లాం ఈ పేరు వినిపిస్తే బంగ్లాదేశ్లోని హిందువులు నిలువునా వణికిపోతారు. 1971 యుద్ధంలో ఈ కిరాతకుడు చేసిన అరాచకాలను తలుచుకుంటే నిద్రలోనూ ఉలిక్కి పడతారు. 1256 హత్యలు, 17 కిడ్నాపులు, 13 అత్యాచారాలు. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట సమయంలో అజ్రహుల్ ఇస్లాం క్రిమినల్ ట్రాక్ రికార్డులే ఇవన్నీ. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం సమయంలో రంగ్పూర్ ప్రాంతంలో ఎన్నో అకృత్యాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటి వెనుక ఏటీఎం అజ్రహుల్ ఇస్లాం ఉన్నాడు. అమాయకుల్ని చంపడం, అత్యాచారం, కిడ్నాపులు చేయడంతో పాటు ఇళ్లను తగలబెట్టడం, పౌరులను హింసించడంతో పాటు అనేక దురాగతాలకు పాల్పడ్డాడు. ఈ కేసులను విచారించిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ 2014 డిసెంబర్లో అజ్రహుల్కు మరణశిక్ష విధించింది. ఇతడితో పాటు జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన 4 నేతలు, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి చెందిన ఓ నాయకుడికి కూడా మరణశిక్ష పడింది. అయితే ఈ 5గురికి ఉరిశిక్ష అమలు కాగా ఇతడు మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. పలుసార్లు తీర్పును సవాలు చేయగా చివరకు యూనస్ ప్రభుత్వ హయాంలో మరణశిక్ష నుంచి తప్పించుకున్నాడు. అజ్రహుల్ ఇస్లాం మరణశిక్షను సవాల్ చేస్తూ 2015లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2019లో న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీనిపై 2020లో రివ్యూ పిటిషన్ వేయగా 7 సభ్యుల ధర్మాసనం అతడిని నిర్దోషిగా తేల్చుతూ తాజాగా తీర్పు వెలువరించింది. అయితే సొంత తీర్పును రద్దు చేస్తూ అప్పిలేట్ డివిజన్ నిర్ణయం తీసుకోవటం ఇదే తొలిసారి అని ఓ సుప్రీం న్యాయవాది స్వయంగా ప్రకటించారు. మరో కేసులో షేక్ హసీనా కుమారుడి హత్యకు కుట్ర పడిన నిందితుడిని కూడా ఢాకా కోర్టు విడుదల చేసింది. ఈ 2 ఘటనలను బట్టి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఢాకా నిరసనల వెనుక అసలు కథ ఇదే. నరరూప రాక్షసుడి విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఈ రాక్షసుడిని యూనస్ సర్కార్ ఇప్పుడే ఎందుకు విడుదల చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే జమాతే ఇస్లామీ రక్త చరిత్ర తెలుసుకోవాలి. జమాతే ఇస్లామీ 1975లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ముస్లిం బ్రదర్హుడ్తో అనుబంధం ఉన్న సయ్యద్ అబుల్ అలా మౌదూదీచే స్థాపించబడింది. జమాతే ఇస్లామీ అంటే ఇస్లాం సమాజం అని అర్థం. ప్రపంచాన్ని ఇస్లామిక్ పాలనలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. ముఖ్యంగా భారత వ్యతిరేకతే లక్ష్యంగా కుట్రలు చేయడంలో టాప్లో ఉంటుంది. ఈ సంస్థ బంగ్లాదేశ్లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీల్లో ఒకటి. గతంలో మాజీ ప్రధాని ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్ దళాలకు సహకరించినందుకు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని మొదటి ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది. జమాత్ సభ్యులు రజాకార్, అల్ బదర్, అల్ షామ్స్ శాంతి కమిటీ వంటి సహాయక దళాలను ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వీళ్ళు బెంగాలీ స్వతంత్ర సమరయోధులపై ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకునే దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బంగ్లా ఎన్నికల సంఘం 2013లో న్యాయస్థానం తీర్పును అనుసరించి జమాత్ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని 2023లో సుప్రీంకోర్టు అప్పిలేట్ డివిజన్ సమర్థించింది. ఆగస్టు 1, 2024న హసీనా సర్కార్ జమాతే ఇస్లామీ దాని విద్యార్థి విభాగాన్ని అధికారికంగా నిషేధించింది. తరువాత కొన్నాళ్లకే యూనస్ సర్కార్ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. అలాంటి ఉగ్ర సంస్థకు చెందిన నరరూప రాక్షసుడు అజ్రహుల్ ఇస్లాం విడుదల ద్వారా మరింత బలోపేతం చేసినట్లయింది.
జమాతే ఇస్లామీ బంగ్లాకు అబ్బాస్ అలీ ఖాన్ తాత్కాలిక ఆమీర్గా ఉన్నాడు. ఇతడి లక్ష్యం కూడా బంగ్లాదేశ్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడంతో పాటు భారత్లో విధ్వంసం సృష్టించడం కూడా. బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించడానికి యూనస్ సిద్ధంగా లేడు కాబట్టి త్వరలో మరోసారి హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అలాంటి పరిస్థితే గనక వస్తే యూనస్ ప్రభుత్వానికి మద్దతుగా జమాతే ఇస్లామీ మరోసారి విధ్వంసానికి దిగొచ్చు. అప్పుడు ఏటీఎం అజ్రహుల్ ఇస్లాం వంటి కిరాతకుల కుట్రలు ఊహకందని విధంగా ఉంటాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ అల్లర్ల ముసుగులో ఉగ్రవాదుల్ని భారత్లోకి ఎగదోసే ప్రయత్నాలు కూడా జరగొచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ముందుండి నడిపించే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ చూస్తుంటే భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ముందే ఉన్నట్టు కనిపిస్తోంది.